హాయ్ అండి. వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. ఇది ఎంతో టేస్టీ అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఈ ఉగ్గాని బజ్జీ కాంబినేషన్తో కూడా తినచ్చండి. ఇదే మన ఉగ్గానికి టేస్ట్ ఎన్హాన్స్ చేసే పౌడర్. ఉగ్గాని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ పెద్ద కప్తో 2 కప్పులు బొరుగులు తీసుకున్నానండి నేను. వాటిని మంచిగా వాటర్లో నానబెట్టాలి 2 to 3 minutes. ఇలా కలుపుతూ ఉంటే ప్రతి బొరుగు కూడా సాఫ్ట్గా అవుతుంది. 2 to 3 minutes నానబెట్టిన తర్వాత వాటిని వాటర్ స్క్వీజ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కలిపి వేసుకుందాము. తర్వాత ఒక ఎండుమిర్చి, తాలింపు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకొని వేసుకుందాం. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఆ తర్వాత ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిన్నదైతే 2, పెద్దవైతే 1 టమోటా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి కలుపుకుందాం. ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయండి. ఇప్పుడు టమాటా మగ్గేలోపు ఉగ్గానికి టేస్ట్ ఎన్హాన్స్ చేసే పౌడర్ అని చెప్పాను కదా, అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్ వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత 2 నుంచి 3 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు టమోటా కుక్ అయిందో లేదో చూద్దాము. టమోటా ఇలా సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందు నానబెట్టి పెట్టుకున్న బొరుగులు వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి, టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నేను కొత్తిమీర కూడా వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. కావాల్సిన వాళ్ళు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ ఉగ్గాని రెసిపీ రెడీ. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి రుచులు.